నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్న ప్రధానమంత్రి. హుగ్లీ జిల్లా ఆరంబాగ్లో 7,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. నేడు జార్ఖండ్లో పర్యటించిన ప్రధానమంత్రి 35,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విద్యా దీవెన నిధులు 708 కోట్ల రూపాయలను పామర్రులో విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ప్రశాంతంగా ముగిసిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల తొలి పరీక్ష. ఇక వివరాలు చూద్దాం. 21వ శతాబ్దపు భారత్ శరవేగంగా పురోగమిస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఆరంబాగ్లో 7,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోదీ ప్రారంభించిన వాటిలో రైలు, ఓడరేవు, పెట్రోలియం మరియు నీటి విద్యుత్కు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో పేదలు, రైతులు, మహిళలు, యువత దేశానికి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ సర్కారు తీసుకున్న చర్యల కారణంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో రైల్వేల అభివృద్ధికి భారత ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను కేటాయించిందన్నారు. ఈ మొత్తం 2014కు ముందు కంటే 3 రెట్లు ఎక్కువన్నారు. గత 10 ఏళ్లలో బెంగాల్లో 3,000 కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్లు విద్యుదీకరించబడ్డాయన్న ప్రధాని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బెంగాల్లోని దాదాపు 100 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. 21वीं सदी का भारत तेज गति से आगे बढ़ रहा है. हम सभी ने मिलकर 2047 तक विकसित भारत बनाने का लक्ष्य तय किया है. देश का गरीब, किसान, महिला और युवा ये देश की प्राथमिकता है. हमने निरंतर गरीब कल्याण से जुड़े कदम उठाए हैं, जिसका परिणाम आज दुनिया देख रही है. बीते 10 वर्षों में देश के 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. ये दिखाता है कि हमारी सरकार की दिशा सही है, नीतियां सही है, निर्णय सही है और उसका मूल कारण नीयत सही है. साथियों, आज यहां पश्चिम बंगाल के विकास के लिए 7,000 करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट उसका उद्घाटन और शिलान्यास हुआ है. इनमें रेल, पोर्ट, पेट्रोलियम और जल शक्ति से जुड़ी परियोजनाएं शामिल है. हमारा प्रयास है कि पश्चिम बंगाल में रेलवे का आधुनिकीकरण उसी रफ्तार से हो जैसे देश के दूसरे हिस्सों में हो रहा है. आज जिन परियोजनाओं का लोकार्पण हुआ है उनमें जाड़ग्राम सलगाजरी तीसरी लाइन से रेल परिवहन और बेहतर होगा. इससे क्षेत्र के उद्योगों और पर्यटन को बढ़ावा मिलेगा. सौंडलिया, चंपापुकुर और डानकुनी भट्टनगर बाल्टीकुटी रेल रूट, इस पर दोहरीकरण भी किया गया है. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వం అవినీతి పరులకు అండగా ఉంటూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్లోని హుగ్లీ జిల్లా ఆరంబాగ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సందేశ్ ఖాళీ సోదరీమణులపై టీఎంసీ నేత పాల్పడిన అఘాయిత్యాలను చూసి యావత్ దేశం ఆగ్రహించిందన్నారు. ఈ ఘటన సిగ్గుచేటుగా పేర్కొన్న ప్రధాని ఇలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మ ఘోషిస్తోంది అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుని 2 నెలల పాటు అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు తృణమూల్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయినప్పటికీ సందేశ్ ఖాళీ దారుణాలపై ప్రతిపక్షాల కూటమి మౌనంగా ఉండడం సిగ్గుచేటన్నారు.
బెంగాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేయకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్న ప్రధాని వారి రాజకీయాల కారణంగా పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. అవినీతి నేతలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందువల్లే టీఎంసీ తనపై ఆగ్రహంగా ఉందన్నారు. అధికారం నుంచి వారికి వీడ్కోలు పలికేందుకు కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే లోక్సభ ఎన్నికలలో తృణమూల్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. बीजेपी जिंदाबाद, मोदी जी को स्वागतम। बिस्तेरे लोकप्रिय नेता के जय जगन्नाथ। टीएमसी के राज में टीएमसी का ये अपराधी नेता करीब करीब 2 महीने तक फरार रहा। कोई तो होगा ना जो उनको बचाता होगा। क्या ऐसी टीएमसी को माफ करेंगे? ऐसी टीएमसी को माफ करेंगे? क्या माताओं बहनों के साथ जो हुआ है उसका बदला लेंगे कि नहीं लेंगे? लेंगे कि नहीं लेंगे? हर चोट का जवाब वोट से देना है। आज बंगाल की जनता यहाँ के मुख्यमंत्री दीदी से पूछ रही है, क्या कुछ लोगों का वोट आपके लिए संदेश खाली की पीड़ित महिलाओं से भी ज्यादा अहम हो गया है? अरे शर्म आनी चाहिए। बंगाल के मेरे भाइयों बहनों, मुझे सबसे ज्यादा हैरानी इंडी गठबंधन के बाकी नेताओं को देखकर होती है। इंडी गठबंधन के बड़े बड़े नेता संदेश खाली पर आंख, कान, मुंह, गांधी जी को जो 3 बंदर थे ना, उन 3 बंदरों की तरह आंख, कान, नाक, मुंह सब ये बंद करके बैठे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం జార్ఖండ్లోని ధన్బాద్లో పర్యటించారు. సింద్రీలో 35,700 కోట్ల రూపాయల విలువైన ఎరువుల పరిశ్రమ, రైల్వేలు, విద్యుత్, బొగ్గు రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హిందుస్థాన్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఫర్టిలైజర్స్ ప్లాంట్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ఎరువుల కర్మాగారాన్ని 8,900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. అలాగే వర్చువల్ విధానంలో 17,600 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఛత్రా నార్త్ కరణ్పురాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి యూనిట్తో సహా కీలక పవర్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంపై సోరెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ అభివృద్ధి ప్రాజెక్టులు జార్ఖండ్ ప్రగతికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. मोदी की गारंटी थी और आज ये गारंटी पूरी हुई है। मैं 2018 में इस फर्टिलाइजर प्लांट का शिलान्यास करने आया था। आज सिर्फ सिंदरी कारखाने की ही शुरुआत नहीं हुई है, बल्कि मेरे देश के, मेरे झारखंड के नौजवानों के लिए रोजगार के हजारों नए अवसरों की शुरुआत हुई है। इस खाद कारखाने के लोकार्पण के साथ ही आज भारत ने आत्मनिर्भरता की ओर भी एक बड़ा कदम उठाया है। हर वर्ष भारत में करीब करीब 360 लाख मैट्रिक टन यूरिया की जरूरत होती है। 2014 में जब हमारी सरकार बनी तो उस समय देश में 225 लाख
मैट्रिक टन यूरिया का ही उत्पादन होता था। इस बड़े गैप को भरने के लिए भारत में बड़ी मात्रा में यूरिया का आयात करना पड़ता था। इसलिए हमने संकल्प लिया कि देश को यूरिया के मामले में आत्मनिर्भर बनाएंगे। రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9,44,000 మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. కృష్ణా జిల్లా పామరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాలలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేశారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలను అందించినట్లయింది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్య అభ్యసించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 166 మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో 93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ ను పెంచాం. గతంలో 1,00,000 రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను, ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను, మిగతా వాళ్ళకైతే 2 లక్షల దాకా, మిగతా వాళ్ళకైతే 1,00,000 దాకే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈ రోజు 93% మందికి ఈ రోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈ రోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పామరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో శ్రీకాకుళం కలెక్టరేట్లో పలువురు విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు ఈ పథకం కింద 35.17 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ సమావేశం అనంతరం పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల వలన విద్యార్థుల జీవితాలలో వెలుగులు విరబూస్తున్నాయన్నారు. ఫీజుల వలన విద్యకు ఆటంకం కలగకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యాదీవెన వలన ఎంతగానో ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వలన మా నాన్నగారికి నన్ను చదివించడం చాలా కష్టం. అలాగే జేవిడి వలన ఇంకా పై చదువులు కూడా అలానే చదివిస్తారు. వసతి దీవెన, నేను కాలేజ్కి వచ్చేసరికి కాలేజ్ ట్రావెలింగ్ ఫీజు కూడా నాకు ఏమీ ఉండట్లేదు. నా ఫ్యామిలీ అంతా వెరీ పూర్ సార్, కానీ నాకు జగన్ సార్ వల్ల చాలా వరకు మాకు ఉపయోగపడింది. మాకు జేవిడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వల్ల మాకు చాలా హెల్ప్ కూడా అయ్యింది. ఎందుకంటే మాకంటూ ఏం లేదు సార్, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాం. జేవిడి అనేది వెరీ యూస్ఫుల్ థింగ్ నవేడేస్. జేవిడి వలన నేను బీటెక్ చేయగలుగుతున్నాను. జేవిడి లేకపోతే హయ్యర్ స్టడీస్ అనేవి ఎంతమంది చేయలేరు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చదవగలుగుతున్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో 50,945 మంది విద్యార్థులకు గాను 35 కోట్లు 17 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ తల్లుల అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎలాంటి మీడియేటర్స్ కానీ, కరప్షన్ కానీ, లంచావతారులు కానీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా
ఆ ఇంట్లో పిల్లల యొక్క తల్లుల అకౌంట్స్లోకి నేరుగా డబ్బులు బటన్ నొక్కి జమ చేయడం అనేది కొత్త చరిత్ర అనుకోండి, లేదంటే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దాదాపు 48,000 మంది తల్లుల అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా తల్లుల అకౌంట్లో జమ చేయడానికి ప్రధాన కారణం ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఎలాంటి కాలేజీలో చదువుతున్నారు, అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నారా లేదా, అలాగే అక్కడ వాళ్ళకున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రుల చేతిలో పెట్టడం ఈ ఉద్దేశము. ఇప్పుడు స్వల్ప విరామం. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో ప్రసంగించిన కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పలువురు వీక్షించారు. ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ ప్రతి కుటుంబం సామాజికంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం అసలైన అభివృద్ధి సాధించినట్లవుతుందని, అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూరల్ ఏరియా ఎక్కువ కాబట్టి పిల్లలు అవేర్నెస్ లేకుండా చదువు అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలియకుండా ఎన్నాళ్ళు కూడా ఏంటంటే కొంతవరకు మాత్రమే మనం ఎడ్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి అనేది చెందగలిగాము. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి పథకాన్ని కూడా డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మదర్ అకౌంట్లోకి వేసిన తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం సీఎం గారు స్వయంగా చెప్పడం జరిగింది. విద్య అనేది 10th వరకు ఇంటర్ వరకు అనేది కాదు, ఆ తర్వాత కూడా బంగారు భవిష్యత్ అనేది ఎంతవరకు ఉందనేది ఆయన చక్కగా వివరించారు. పిల్లలు కూడా చక్కగా విన్నారు. ఎందుకంటే చదువుకుంటేనే ఏదైనా అభివృద్ధి, చదువుకున్న తర్వాతే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ సోషల్గా కానీ ఎకనామికల్ కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అలాగే సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. ఆ సోషల్ స్టేటస్ పెరిగిన తర్వాతే పిల్లలకు కూడా ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. పుట్టి మన దేశంలోనే కాదు, ఇదేంటంటే మన ఇంటర్నేషనల్గా వెళ్ళి బయట స్టూడెంట్స్తో కాంపిటేటివ్గా మనం కూడా ఉద్యోగాలు పొందాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. సో చిల్డ్రన్ కూడా అందరూ కూడా పిల్లలు కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. తల్లిదండ్రులు మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మనం ఇలాంటి ముఖ్యమంత్రి వారిని మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధించి తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రేపటి నుంచి 2వ ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండవ సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాలలో 1,559 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ను బోర్డు నియమించింది. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘా ఉంచారు. ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఇంటర్ పరీక్షల తొలి రోజు ఒంగోలులోని నారాయణ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రూంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎగ్జామ్ మొదటి రోజు, ఈ రోజు నుంచి నెక్స్ట్ 18 days ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఈ +1 అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 24,900 మంది మన జిల్లాలో అపియర్ అవుతున్నారు ఎగ్జామ్లో. దీంట్లో ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది.
దీంట్లో ముఖ్యంగా 69 సెంటర్స్ మన జిల్లాలో అలొకేట్ చేశాము. 69 సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోలులో నారాయణ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 600 మంది టోటల్ అపియర్ అవునట్లు దాంట్లో ఒక 25 మెంబర్స్ వరకు యాబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా 95 to 96% అటెండెన్స్ ప్రజెంట్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క రూమ్స్ కూడా అట్లీస్ట్ 2 ఇన్విజిలేటర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్ పెరిమీటర్లో పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు వాళ్ళు కూడా అక్కడక్కడ తిరగడం జరుగుతుంది. సో పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వివిధ రోగాలకు సంబంధించిన మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తున్నారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. నాణ్యమైన ఔషధాలు అందుబాటు రేట్లో లభిస్తుండడం వలన ప్రజాదరణ ఎక్కువగా ఉందని సహకార సంఘం అధికారులు, దుకాణం సిబ్బంది దూరదర్శన్కు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రతి మండలంలో జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించినారు. ఈ జనౌషధి కేంద్రంలో 50% నుంచి 90% దాకా తక్కువ ధరకే మందులు లభిస్తాయి. ప్రతి షుగర్ అయితేనేమి, బీపీ అయితేనేమి, ఏ జబ్బుకైనా సంబంధించిన వాటికి మందులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. బయట ఏజెన్సీలో ఉన్న ప్రైవేట్ ఏజెన్సీలో వాళ్ళకన్నా ప్రతి మందు ఏది తీసుకోవాలన్నా అక్కడ 10 రూపాయలు పడే ట్యాబ్లెట్ ఇక్కడ 3 రూపాయలకే లభిస్తాయి. కాబట్టి ఈ కేంద్రం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టినందుకు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదములు. నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రవేశపెట్టిన జనౌషధి మందుల షాపు ఇది పేద ప్రజల కోసము ఆరోగ్యానికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, సబ్సిడీ మందుల ద్వారా పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనౌషధి మెడికల్ షాప్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల మందులు ఉంటాయి. అది యాంటీబయాటిక్ అవనివ్వండి, జనరల్ మెడిసిన్ అవనివ్వండి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మేము షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. షుగర్కి సంబంధించిన, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జనౌషధి పథకం ద్వారా పేద ప్రజలకు 50 నుంచి 90% వరకు డిస్కౌంట్ ద్వారా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అవన్నీ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ప్రజల కోసం ఉపయోగపడాలని నరేంద్ర మోడీ గారు ఇది ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జనౌషధి కేంద్రము తరపున మాకు తక్కువ ధరకు బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ 50% నుంచి 90% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పథకం ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతను అన్ని రకాలుగా మోసపుచ్చుతోందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ ప్రభుత్వం మాట తప్పడంతో చదువుకున్న యువత తీవ్ర నిరాశలోకి జారిపోయిందన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలలో ఓటు వేసే సమయంలో యువత ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా గట్టిగా అడగడానికి ఎన్నో సందర్భాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో చర్చలు వచ్చాయి. రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గట్టిగా నిలదీసి అడగడానికి. అటువంటి చర్చల్లో కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలుగా మేము గట్టిగా నిలదీసి అడిగాము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది బలగం పెట్టుకొని కూడా ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేకపోయారు. అది ఒక రకమైనటువంటి మోసం యువతరానికి. అలాగే 2,30,000 ఉద్యోగాలు అన్నారు నోటిఫికేషన్స్. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్పమంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఎన్ని నోటిఫికేషన్స్ మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చారో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశారో, ఎన్ని మెగా డిఎస్సీలు పెట్టారో ఒక్క నాయకుడైనా, ముఖ్యమంత్రి గారైనా స్వయంగా ఈరోజు పబ్లిక్కి అనుగుణంగా చెప్పగలరా ఎక్కడైనా సరే? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనా సమితి, జై భారత్ నేషనల్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసనగా నేడు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని వారు ముట్టడించారు.
తాడేపల్లి చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా సాధనా సమితి నేత చలసాని శ్రీనివాస్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్ని బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినా కూడా ప్రత్యేక హోదాను తీసుకురావడానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయి. అందువల్ల మేము ఇప్పుడు వాళ్ళ విఫలాలను చూపించడానికి రాలేదు. మళ్ళా వెళదాం అందరం కలిసి, అన్ని పార్టీలు రండి, అందరం కలిసి ఢిల్లీకి వెళదాం, ఢిల్లీలో కూర్చుందాం. ఏ విధంగా రైతులు కూర్చున్నారో అక్కడ ఆ విధంగా మనం అంతా కూర్చొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. రాష్ట్రంలోని యువతరానికి భావి తరాలకి మనం అందరం కూడా మార్గదర్శకులుగా ఉందాం. రేపు వాళ్ళు ప్రశ్నిస్తారు మనందరినీ, మీరేం చేశారని. వాళ్లకు సమాధానం ఇచ్చే బాధ్యత మనం అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రతిపక్ష నాయకుల్ని అడుగుతున్నాం, జనసేన నాయకుల్ని అడుగుతున్నాం, మాతో పాటు ఉన్న సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా మాతోనే ఉన్నారు, విద్యార్థి నాయకులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నూతనంగా నియమితులైన 174 పశు సహాయకులకు అధికారులు నియామక పత్రాలను నేడు అందజేశారు. ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బేబీరాణి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు పోషకులకు అవసరమైన అన్ని రకాల సేవలు సమర్థవంతంగా అందించేందుకు పశు వైద్య సహాయకులు ఉపయోగపడతారన్నారు. నూతనంగా నియమితులైన సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎర్స్ట్వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్కు గాను 177 ఆర్బీకేస్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ ఎర్స్ట్వైల్ అంటే బాపట్ల కొంచెం నెల్లూరు కూడా కలిసి ఉంటుంది కాబట్టి జాయింట్ డైరెక్టర్ ప్రకాశంగా నేను వాళ్ళకందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం 177 వేకెన్సీస్ ఉన్నాయండి. వాటిలో 174 మాత్రమే ఫిలప్ అయినాయి. మిగిలిన 3 కూడా త్వరలో, ఎందుకంటే 2 హీరింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకోని చిన్నారులను గుర్తించి తదుపరి 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 3న అనంతపురం జిల్లాలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి యుగంధర్ అన్నారు. జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 2,79,980 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలున్నారని, వీరందరికీ టీకాలు వేయనున్నట్లు వివరించారు. 3వ తేదీ తర్వాత 2 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి చిన్నారులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సోమవారం మంగళవారం మనం 4వ-5వ తారీఖున మనం హౌస్ టు హౌస్ యాక్టివిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి పోలియో రహిత దేశంగా మనం ప్రకటించబడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పొరుగునున్న మన దేశాల్లో ఇంకా కేసులు విరివిగా ఉన్నాయి. కాబట్టి సో అక్కడి నుంచి పోలియో వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి మన దేశానికి మనకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పోలియో రహిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 11 వరకు 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ కార్యనిర్వాహక అధికారి డి పెద్దిరాజు దంపతులు, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గర 25% వాళ్ళకి స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా శివ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి శివభక్తులకు కానీ వచ్చిన నార్మల్ భక్తులు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి క్యూలో ఉన్నప్పుడు వాటర్ సప్లై కానీ, ప్రసాదం కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా
ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అదే ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.